నిన్న మొన్న మాట ఇచ్చిన 15 ఆగస్టు లోపల తప్పకుండా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాది. సేవలాల్ సాక్షిగా, బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల నేను మీ రైతు రుణమాఫీ చేస్తా. హరీష్ రావు అంటున్నాడు నిన్న, చేయకపోతే రాజీనామా చేస్తావా అని. నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాలు విసురుతున్నా, 15 ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా. నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? సవాల్ను స్వీకరించు. 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొరిసిన, భూమి ఆకాశాలు తలకిందులైనా, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఊరేసుకొని సచ్చిన 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా. చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? నా సవాల్ను స్వీకరించు హరీష్ రావు. పోయి నీ మామని అడుగు, నేను మాట ఇస్తే ఎట్లుంటానో తెలుస్తుంది. నీ మామకు తెలుసు నీకంటే ఎక్కువ. అందువల్ల నేను స్ట్రైట్గా అడుగుతా ఉన్నా, ఎల్లుండి ఉదయం 10 గంటలకు నేను అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపం ముందుకు నేను వస్తున్నా. రేవంత్ రెడ్డి గారు మీరు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి చెప్తున్నారు కదా, ఆ ఒట్టు నిజమే అయితే, నువ్వు అమలు చేసేది నిజమే అయితే రండి, అమరవీరుల స్తూపం దగ్గరికి రండి, నేను కూడా వస్తా. ఇద్దరం అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు చేస్తామని ఎన్నికల ముందు మీరు, సోనియా గాంధీ గారు అందరూ కలిసి ప్రజలకు ఇచ్చిన మాటను ఆగస్టు 15లోగా అమలు చేస్తామని మీరు ప్రమాణం చేయండి. నేను కూడా ప్రమాణం చేస్తా. మీరు చెయ్యాలనే కోరుకుంటున్నా, ప్రజలకు మేలు జరగాలని ఆకాంక్షిస్తున్నా. అది జరిగితే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయను, లేదంటే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా? సూటిగా రాయి, నువ్వు దొంగ తిరుగుడదు. నువ్వు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి చెప్పింది నిజమే అయితే రా, గన్ పార్క్ దగ్గర రా, అమరుల సాక్షిగా ఇద్దరు ప్రమాణం చేద్దాం. లేదంటే నువ్వు దేవుళ్ళను కూడా మోసం చేసినట్టే. ఎందుకంటే నీ చరిత్ర ఉంది కదా, కొడంగల్ రాజకీయ సన్యాసం తీసుకుంటామని నువ్వు మాట తప్పింది తెలుసు. 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన నాడే రుణమాఫీ చేస్తా అని మాట తప్పింది ప్రజలకు గుర్తున్నది. అది కుర్చీలో కూర్చున్న నాడే 6 గ్యారెంటీలు 13 హామీల మీద అమలు చేస్తా అని మాట తప్పిన విషయం తెలంగాణ ప్రజల మదిలో ఉన్నది. అసెంబ్లీలో 6 గ్యారెంటీలకు చట్టబద్ధత చేస్తా అని మోసం చేసింది ప్రజలకు ఇవాళ మెదిలో ఉన్నది. నిరుద్యోగ వృత్తి 4000 ఇస్తామని నిండు అసెంబ్లీలో మేము హామీ ఇవ్వలేదని మీరు నిండు అసెంబ్లీ సాక్షిగా ప్రజలను మోసపుచ్చిన విషయం తెలంగాణ యువత మదిలో ఉన్నది. ఇవన్నీ ప్రజల దృష్టిలో ఉన్నాయి. అందుకే ప్రజలు ఏ ఊరికి పోతే ఆడ దేవుళ్ళ మీద ఒట్టు పెడుతున్నావు అంటే, ఆ దేవుడి మీద ఒట్టు పెట్టానని నమ్ముతారేమో అని. ఇదివరకు ఒకసారి బాండ్ పేపర్ మీద పెట్టినావు, సోనియా గాంధీని వాడుకున్నావు. ఇక చివరి అస్త్రంగా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తున్నావు. కానీ నువ్వు ఎన్ని ఆపద మొక్కులు మొక్కినా, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినా ఇవాళ తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు. ఒకవేళ నువ్వు పెట్టిన ఒట్లే నిజమైతే, నిజంగానే నువ్వు చేసేది నిజమైతే, కమాన్ ఎల్లుండి 10 గంటలకు గన్ పార్క్ దగ్గరికి, అమరుల స్తూపం దగ్గర రావాలని చెప్పి నేను సవాల్ విసురుతాను. థ్యాంక్ యూ.